ముందుగా సంక్షిప్త సమాచారం. విజయవాడలో రొయ్యలు, చేపల ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్ వాడకాలు, దుష్ప్రభావాలు అన్న అంశంపై మత్స్యశాఖ సదస్సు నిర్వహించింది. ఆహార నియంత్రణ, భద్రతా చట్టం విభాగాధికారులతో కలిసి అధికారులు అవగాహన కల్పించారు. నిషేధించిన మందులు, ఫీడ్ ను ఆక్వా రైతులు వినియోగిస్తున్నందువల్ల కలుగుతున్న నష్టాల గురించి వివరించారు. ఎగుమతులపై చూపే ప్రభావాన్ని, పాటించాల్సిన నిబంధనలను తెలియజెప్పారు. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కానీ స్టాండర్డ్ సంబంధించిన యాక్ట్ సపరేట్ ఉంది, ఆ వింగ్ విభాగం వేరే ఉంది. వాళ్ళతో కూడా మీరు చర్చిస్తే ఇంకా ఈ ఫీడ్ మీద కొంత కంట్రోల్ వస్తుందని చెప్తే వీళ్ళందరినీ ఈ రోజు సమావేశం చేశాము. అనిమల్ ఫీడ్ కానీ అక్వాటిక్ ఫీడ్ కు మధ్యలో మాకు ఇన్స్పెక్షన్ చేసే అధికారం లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి దాన్ని కూడా బాగా చర్చించి దాని మీద కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది. ఈ వర్క్ షాప్ లో మరి రైతుకు ఇబ్బంది కలగకుండా మంచి క్వాలిటీ ప్రోబయోటిక్స్ ని కానీ మంచి క్వాలిటీ ఫీడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఎట్లా ఉండాలి, సో ఇటువంటి నకిలీ మరి ప్రోబయోటిక్స్ మందులు అదేవిధంగా మేతలు అమ్మే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద ఈ మత్స్యశాఖ కమిషనర్ గారు 9 జిల్లాల నుంచి మత్స్యశాఖ అధికారులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. యాంటీబయాటిక్స్ వల్ల ఉత్పన్నమయ్యే అవశేషాలు, ప్రత్యామ్నాయంగా వాడతగిన ప్రోబయోటిక్స్ తదితరాలకు సంబంధించిన ప్రమాణాలను ఆహార నియంత్రణ, భద్రతా అధికారులు వివరించారు. మత్స్యశాఖతో కలిసి చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇది యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ రొయ్యల్లో ఎక్కువ యాంటీబయాటిక్స్ రెసిడ్యూ పెరిగిపోయి ఆ తదనంగా మనుషులు తినటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోయి ఆ క్రమేణా క్యాన్సర్, అలర్జీస్, మరైనా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వనామీ ఈ మాత్రం రొయ్య చక్కగా రెగ్యులేషన్స్, అన్ని రెగ్యులేషన్స్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్, ఫిషరీ వాళ్ళు ఏ రకంగా అయితే చెప్తున్నారో అవన్నీ చేయగలిగితే రైతులు ఎక్కువ గ్రోత్ తెచ్చుకోవడానికి, ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఆరుగాల కష్టం రైతులది, ఆయాచిత లబ్ధి దళారులది, అనంత నష్టం కర్షకులకి, అపార లాభం మాత్రం దళారులకి. అప్పుడు ఇప్పుడు అని లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా మధ్యవర్తులదే పెత్తనం, దళారులదే భోజ్యం. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించేది రైతైతే ఏ కష్టం ఎరుగకుండా లాభాలు గడించేది మాత్రం దళారులే. బగ్గుమంటున్న ఉల్లి ధరలో సగం కూడా రైతు కళ్ళ చూడడం లేదు. మార్కెట్లో కేజీ 70 నుంచి 80 రూపాయలు పలుకుతున్నా రైతుకు కనీసం 30 రూపాయలు దక్కడం లేదు. గోతికాడ గుంట నక్కల్లా దళారులు దోచుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కేజీ ఉల్లి ధర 60 రూపాయలు, నగరాల్లో అయితే 70 రూపాయల వరకు పలుకుతోంది. ఈ మండిపోతున్న ధరలో సగమైనా దక్కితే రైతు కష్టం తీరుతుంది, ఏడాది శ్రమకు పెట్టుబడైనా దక్కుతుంది. కానీ కేజీకి 30 రూపాయలు కూడా చేతికి వస్తున్న దాఖలాలు లేవు. ఇందుకు కడప జిల్లానే ఉదాహరణ. కర్నూలు తర్వాత ఉల్లి అధికంగా పండించే కడప జిల్లాలో కర్షకుడికి ఆశాజనక ధర లభించడం లేదు. దళారులు రైతుల్ని నిలువునా మోసం చేస్తున్నారు. ఉల్లి రైతుల పొట్టకొడుతూ లాభాలను వెనకేసుకుంటున్నారు. కాకపోతే మేము చాలా రోజుల నుంచి పండిస్తున్నాము కానీ గిట్టుబాటు ధర లేక ఎన్ని రోజులు విలువెల్లాడిపోతున్నాము. కానీ ఇప్పుడైతే దళారీలు అయితే మమ్మల్ని మోసం చేస్తున్నారు. మా దగ్గర 32 రూపాయలు తగ్గునేది వాళ్ళు 60 రూపాయలు అమ్ముకుంటున్నారు. మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది. కానీ అక్కడ ఏ రేట్ అమ్ముతుంది అదే రేటు రైతు గిట్టుబాటు జరిగితే కన్నా ఎప్పుడైనా రైతు బాగుపడే అవకాశం ఉన్నాయి. 10 మంది ఉల్లి వేస్తారు, ఇంత ఇది ఎప్పుడు రాదు. ఇలా రావడానికి కారణం ఏంటంటే కారణం దళారీలే. ఈ రోజు మాకు పంట అంత దిగుబడి లేదు, ఎందుకంటే వర్షాలు సరిగా లేక, నీళ్లు బోర్లలో నీళ్లు సరిగా లేక సరైన గిట్టుబాటు ధర అయితే లేదు. ఇప్పటికైతే మాకు ఈ ధర గిట్టుబాటు ధర ఇది. కాకపోతే దళారీలు మాత్రం మాకు 100% మోసమే చేస్తున్నారు. మాకు గిట్టుబాటు ధరలు లేవు. ఎకరాకు 2 లక్షలు పెట్టుబడి అయింది. కూలీలు చూసా మితమైన కూలీలు ఉన్నాయి. ఒక్కొక్క మంచికి 500 కూలీ ఇవ్వాలా. పాస్పేట్ చూస్తామా 15 నూలు 14 నూలు అంటున్నారు. గానిమెంట్ చూస్తామా 1200. ఏం రైతు ఎట్లా గడ్డెక్కాలా? హైదరాబాద్ లో 80 రూపాయలు అమ్మితే కడపలో 50 రూపాయలు అంటారు. మాకు ఇచ్చేది 30 రూపాయలు అంటారు. మేమేమని చెప్పుకోవాలా? ఏటా కడప జిల్లాలో 1800 ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు గణనీయంగా తగ్గింది. కరువు కోరాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. ఎకరం సాగు చేసిన రైతుకు అరెకరం ఎండిపోయింది. గిరాకీకి తగిన సరఫరా లేక ప్రస్తుతం ఉల్లి ధరలు చుక్కలు తాకినా రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. దళారులు జలగల్లా పట్టుకుని రైతుల కష్టాన్ని పీల్చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే నచ్చిన చోట అమ్ముకోమని సరుకును వదిలేసి వెళ్లిపోతున్నారు. 35 నుంచి 40 వరకు రేటు పెడతారు. మాకంత ఎవరు
ఎందుకు ఇవ్వాలంటే అయిపోతే మాకు సంవత్సరానికి ఉతిరిపోతాం కాబట్టి మేము మళ్ళీ మాకు అంత డబ్బులు వేరు. మాకు వాళ్ళకి వ్యాపారస్తులకి అయితే 2-3 రూపాయలు 4 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటారు. డైలీ పోతారు కాబట్టి ఏదంటే గిడ మీద ఇక్కడ కడపలకు అమ్ముతారు. లోకల్ మార్కెట్కి ఇక్కడనే. నేను ఉల్లిపైరు 1 ఎకరా పెట్టినా, వర్షాలు లేక నీళ్లు లేక 1 అర్ధ ఎకరా చెడగొట్టినా, 1 అర్ధ ఎకరా ఉంది. ఆ 1 అర్ధ ఎకరాలు ఇప్పుడు వ్యాపారస్తులు వచ్చేసి మాకు గిట్టదు మేము తీసుకోమంటున్నారు. ఎకరాకు వచ్చేసి 2 లక్షలు పంటకు నష్టం. ఫస్ట్ ఉల్లి చల్లాము, మళ్ళీ వచ్చేసి మళ్ళీ చల్లితే మళ్ళీ ఇట్లా చేస్తాండ్రు. కరెంట్ అన్నామా నైట్ 3 గంటలు ఇస్తాడు, పగులు 4 గంటలు ఇచ్చాడు. కరెంట్ అడ్నే చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోయి పొలాలు నష్టం వచ్చినప్పుడు వ్యాపారస్తులు రైతుకు కొంచెం రేటు పెట్టాలి కదా. పక్కన మార్కెట్ లో 70-80 అమ్ముతున్నారు. మాకు వచ్చేసి కనీసం 40 పెట్టాలి కదా. 40 పెట్టలేదు. 20-25 పెడితే మాకేం గిట్టుతుంది చెప్పాలి మీరే. దువ్వూరు, మైదుకూరు, సిద్ధవటం, కొండాపురం తదితర మండలాల్లో ఉల్లి సాగు చేసిన రైతులు దళారుల ఆగడాలతో నష్టపోతున్నారు. వానలు లేక బోర్లు అడుగంటిన పరిస్థితుల్లో అరకొరగా పండించిన నింగిని తాకిన ధరలతో నష్టాలు తీరుతాయని ఆశించిన రైతులు మోసపోతున్నారు. రైతు బజార్లలో విక్రయిద్దామన్నా అక్కడకు రానిచ్చేవారు లేక ఆవేదన చెందుతున్నారు. కొంటున్నాము అలా రైతు బజార్లో అమ్ముకొని సార్ మాకు మమ్మల్ని రానిలేదు, వేరే వాళ్ళు దళాల కాళ్ళు ఉండి అందుకోసమే ఇన్ని అమ్ముకుంటున్నాం. మేము కాలేదు తక్కువ రేటుతో. మోసం కాదు సార్, ఎట్లా మోసం మనకు తెలియదు. తూకాల మోసమే, అన్ని మోసమే. మన దగ్గర 10 టన్నులకు 1 ప్యాకెట్ తీస్తారు సార్, 1 టన్ను తీస్తారు తరుగు. డబ్బులే గిబ్బులే సార్, దానికి నష్టమే సార్. ఇంకేం మరి. కర్నూలులో రైతుల నుంచి 40 రూపాయలకు కొని రైతు బజార్ల ద్వారా రాయితీపై సర్కార్ 20 రూపాయలకు అందిస్తోంది. కర్నూలు మాదిరిగా కడప రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కర్షకులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. లేకుంటే ఇటు సరుకును అటుమార్చి లాభాలు గడిస్తున్న దళారులే బాగుపడతారు.